2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. కూటమి నేతలందరూ తనతో కలిసి శ్రమించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు భాగంగా పలు అంశాలపై చర్చించారు నేతలు. 8 బిల్లులను ఆమోదించింది సభ. దీంతో పాటు అసెంబ్లీలో పీఏసీ అంచనాలు, పీయూసీ కమిటీల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక నిర్వహించారు. బ్యాలెట్ పద్ధతిన తమ ఓటును వినియోగించుకున్నారు కూటమి నేతలు. ఏపీ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మోషన్ రాజు ప్రకటించారు. ఇవాళ సభలో 8 బిల్లులను ఆమోదించారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరుతూ తీర్మానం చేసింది. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసింది. 10 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. సమావేశాల్లో 71 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు మంత్రులు. మొత్తంగా 59 గంటలు 57 నిమిషాల పాటు పలు అంశాలపై ఏపీ అసెంబ్లీలో చర్చించారు సభ్యులు. ఏపీ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది బాబు నేతృత్వంలోని కూటమి సర్కార్. 2 నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకున్నా 3వ నెలలో మొత్తాన్ని అందిస్తామని తెలిపింది. పెన్షన్ తీసుకునే వ్యక్తి మరణిస్తే మరుసటి రోజే అతని భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు 4.0 వర్షన్ 1 ఇప్పుడు ప్రారంభమైందన్నారు సీఎం. 5వ సీఎంగా తానే వస్తానన్నారు. 6 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లతో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ల క్వార్టర్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. డిసెంబర్ నుంచి గేర్ మార్చుకొని పని చేస్తానన్నారు. తనతో కలిసి కూటమి నేతలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకుని రాష్ట్రం కోసం ఒక ప్రణాళిక తయారు చేశాం. ఇక్కడే డిప్యూటీ సీఎం గారు ఈరోజు లేరు కానీ వారికి కూడా చెప్పాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం శాసనసభ్యులందరూ ఉన్నాం. మనందరి సమైక్య బాధ్యత, సంయుక్త బాధ్యత. ఏ విధంగా మనం నియోజకవర్గాలను అభివృద్ధి చేద్దాం, పోటీ చేసి అభివృద్ధి చేద్దాం. ఆల్ ఇండికేటర్స్ లో మనం ముందుంటాము. ఏపీ అసెంబ్లీ కమిటీల్లో సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరిగింది. పీఏసీ అంచనాలు, పీయూసీ కమిటీల్లో సభ్యుల నియామకం కోసం బ్యాలెట్ పద్ధతిన ఎన్నిక నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఓటు వేయడంపై విప్లకు బాధ్యత అప్పగించింది కూటమి ప్రభుత్వం. కమిటీ సభ్యుల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఓటు వేశారు. సంఖ్యాబలం లేదనటంతో ఓటింగ్ను బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు వైసీపీ నేతలు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు చేపట్టినట్లు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు పవన్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి పథకం నిధుల మళ్లింపు, జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇది 100 రోజులు ఎవరికైతే పని కావాలో, కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు, ఇది పూర్తిగా ఇది లేబర్ బేస్డ్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ డ్రివెన్. సో ఎవరైతే 100 రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే 15 రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి మన కాంపెన్సేషన్ కూడా పే చేయాలి. అలాగే ఇంకొక ప్రశ్నకు అధ్యక్షుడు సపోర్టింగ్, ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీని అనుసంధానం చేస్తారా అంటే వీఆర్ సపోర్ట్. ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ ఎ ప్రయారిటీ ఫర్ నరేగా. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా మా ఉద్దేశం. దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్ బ్లాంక్ చెక్ల అదానికి రాసిచ్చారన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ను అదాని ప్రదేశ్గా మార్చారన్నారు. 1750 కోట్ల లంచాలకు ఆంధ్రుల మనోభావాలు తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. అగ్రరాజ్యం బయట పెట్టేదాకా అదాని, జగన్ లంచాల గురించి తెలియలేదంటే ఇక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇక నుంచి ఏపీలో అదాని గ్రూప్ ను బ్లాక్ లో పెట్టాలన్నారు షర్మిల. సోలార్ విద్యుత్లో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం అయితే 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది. 1,700 కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది విద్యుత్లో, సోలార్ విద్యుత్లో అని మాట్లాడుతున్నాం. ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమనించమని అడుగుతున్నాం. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అదానితో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. అదానిని అరెస్టు చేస్తే అప్పటి కేంద్ర మంత్రిని, సెబీ చైర్మన్ ను తీసుకువెళ్తారు కానీ వైఎస్ జగన్ కు ఏం సంబంధం ఉంటుందన్నారు. చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్ అవినీతి చేశారన్నారు నాని.
రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటుకి గనక మనం ఒప్పందం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఎందుకు ఏడుపు? త్వరలోనే మన్ కీ బాత్ తరహాలో మీతో మీ చంద్రబాబు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు ఏపీ సీఎం. ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు వీలుగా ఈ ప్రోగ్రాంను సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో బాబు ప్రకటించారు. ఆడియో వీడియో విధానంలో మీతో మీ చంద్రబాబు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.